అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాం. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి, నా యూట్యూబర్స్కి, అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలతో పాటు సారీ కూడా చెప్తున్నాను. డబ్బులు తీసుకుంటున్నానండి. ఇంకా పెట్టలేదు. నాకేమో మొన్న అప్పులు చేసేసి పెళ్ళిళ్ళు చేశాను. ఇవి ఎక్కమంటే వేరే ఎక్కట్లేదు. చూడండి వడ్డీలో సారీ ఎందుకు చెప్పానంటే నేను మా యూట్యూబర్స్కి సపోర్ట్ చేయలేకపోయానండి ఒంట్లో బాగోక. అలాగే మీకు కూడా ఎందుకంటే నేను ఆదివారం వీడియో పెట్టాను. చర్చికి వెళ్ళాక సాయంత్రం డాక్రా మీటింగ్కి వెళ్ళాను అనమాట. ఆ వీడియో ఇప్పుడు పెడుతున్నాను, అందుకు సారీ చెప్పాను. ఇక్కడ మా మనవడు టెంట్లో పిల్లలు ఝాన్సీ కొట్లో కొంచెం సామాన్లన్నీ బయట ఇట్టించి కొద్దిగా బల్ల చేయించానండి. ఇంకా అవి సర్దడానికని అవన్నీ బయట పెడుతున్నారు. మా మనవడు కూడా చూడండి ఎంత సాయం చేసేస్తున్నాడో. అలాగే అమ్మా బాబోయ్ అమ్మాయి పెట్టు అమ్మా పెట్టు అమ్మాయి. అమ్మ నా మనవాళ్ళు లాగేస్తున్నాడు అమ్మ, సామాన్లు సర్దేస్తున్నాడు. అబ్బో పైన అమ్మా పైన పైన బాబాయ్ బాబాయ్ అందలేదు రాయ్ అందలేదు అమ్మ నా మనవడికి. అమ్మాయి కష్టపడిపోతున్నాడు అబ్బాయి. అమ్మా పెడుదుగానిలే అమ్మ తర్వాత. అమ్మా అమ్మాయి నువ్వు పెడుదుగానిలేరా, అంత కష్టం ఎందుకురా నీకు బాబోయ్. అద్దే సాధించేసాడమ్మా నా మనవడే ఈడు. పెట్టావా అమ్మాయి అమ్మాయి చాలే చాలే చాలే. వెరీ గుడ్ గుడ్ గుడ్. అమ్మాయి 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 అంతే అమ్మ అమ్మ నా మనవడే. ఎడతానులే నేను ఎడతానులే నానా, నేను ఎడతానులే. తమ్ముడిని ఎత్తుకున్నాను కదా, అమ్మ ఎడుతుందిలే. నువ్వు చిన్న చిన్ని ఎడుదుగారులే నానా, చిన్న చిన్ని ఎడుదుగారులేరా. అవి మొయ్యలేవురా, మోసేస్తావా బాబు నా మనవడే బాబోయ్. నా కట్టుకులోడు అంటేనే కట్టుకులోడే రా బాబు వీడోయ్. అమ్మ బాబోయ్ వరే నేను ఎట్టుకుంటాను లేరా. నువ్వు ఎట్టుకుంటావు, నేను ఎడతాను లేరా బాబోయ్. అడ వద్దులేరా, అక్కడ ఎట్టరా, అక్కడ ఎట్టు, ఆ కింద ఎట్టు, సెల్ఫ్లో పెట్టు, కింద సెల్ఫ్లో పెట్టు, కింద సెల్ఫ్లో పెట్టు నానా కింద బాబోయ్. అబ్బదేవుడా అమ్మ చాలేరా బాబు చాలేరా. ఝాన్సీ నువ్వన్నా పెట్టే గబగబా, ఆడు కష్టపడిపోతున్నాడు పాపం. అందించే చాలులే, అమ్మ ఎడుతుందిలే. అమ్మాయి అది అమ్మాయి కష్టపడిపోతున్నాడు అమ్మ. బాల కార్మికుల్లాగా నన్ను వేసేస్తారా జైల్లో. సోమవారం పొద్దున్నండి ఇంకా ఆ సామాన్లు అవి సర్దేసి ఇక చెప్పాను కదా మీకు షార్ట్ పెట్టాను. ఫస్ట్ టైము నాకు ర్యాపిడో అని. నిజంగా నాకు చాలా ఆనందం వేసిందండి మా తొనికి ర్యాపిడో వచ్చిందనేసరికి. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోయేది. ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమో ఎక్కడెక్కడో ఉండేవారు, టైంకి రాలేకపోవడం. మళ్ళీ ఒకవేళ వచ్చినా ఒక మనిషికి అదే రేటు, మళ్ళీ మనం నలుగురికన్నా అదే రేటు కదా. ఇంకా అది కొంచెం ఇబ్బందిగా కూడా ఉండేది.
అంకుల్ గారు ఉంటే పలానా చోటకి వెళ్ళాలి బావా అంటే ఆ టైంకి వచ్చేసేవారు. మెయిన్ నాకు ఎవరికైనా బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాలండి. అక్కడ కానీ వెళ్ళి వాళ్ళని చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. వాళ్ళు ఎలాగున్నారో ఏంటో వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయాను అని బాధగా ఉండేది. ర్యాపిడో వస్తే నాకు అంత ఇంత ఆనందం అవ్వలేదండి. ఇంక ఈసారి చక్కగా నేర్చుకొని బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అని చాలా సంతోషపడి మీ అందరికీ నేను షేర్ చేసుకున్నాను. ఇంకా మా డ్వాక్రా గ్రూప్ అంతా కూర్చున్నారు. నేను చెప్పాను కదా నేను బేగా రావట్లేదని అంటున్నారని. ఇంకా తర్వాత డ్వాక్రా గ్రూపు మున్సిపల్ ఆఫీసు పైనండి 3 అంతస్తులు. మెల్లిగా ఏదోలాగా ఆయాస పడతా ఎక్కాలి. కిందకైతే సార్లు రారు కదా. అక్కడికి వెళ్ళి 10 మంది కనబడాలి. అక్కడ కనబడితేనే మనకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అడుగుతారు మీరు ఈ లోన్ దేని మీద తీసుకుంటున్నారు, ఏ వ్యాపారం మీద తీసుకుంటున్నారని. ఎన్నాళ్ళు ఎప్పుడో ఎక్కడో దిక్కు కిరాణా కొట్లో ఫోటో దిగేదని. ఇప్పుడు నేనే సొంతంగా కిరాణా కొట్టు పెట్టుకోవాల్సి వచ్చింది కదండి. ఇంకా అలాగా మొత్తానికి కిరాణా కొట్టు అయితే చేస్తున్నానని చెప్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, సోలార్ కోసం చెప్తున్నారు అన్నమాట. ఇంకా అది మీకు కూడా వినిపిద్దామని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటేనండి, లేకపోతే కొద్దిగా స్కిప్ చేయండి. మా గ్రూప్ అయితే కొద్దిగా పర్వాలేదండి. కట్టే విషయంలో కానీ కొద్దిగా మీటింగ్ విషయంలో కానీ జాగ్రత్తగా కొంచెం అందరం ఒక మాట మీద ఉండి వెళ్తాం. కొంతమంది గ్రూపుల్లోనండి ఎక్కడన్నా ఒక అరగంట స్పెండ్ చేయాలంటే ఆ ఆర్పీని, ఆ సెక్రటరీని, ఆ ప్రెసిడెంట్ని తెగిసుకించేస్తారండి. మాకు టైం అయిపోతుంది, మా ఇంట్లో పని ఉంది, డబ్బులు తీసుకోవడానికి కూడా అంత లాభం. ఎక్కడండి అది పడగలరు. ఆఫీసర్లకు ఉండే రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళ మాట మనం వినాలి. మన ప్రజెంట్ మన ముఖం మనం కరెక్ట్గా లోన్ తీసుకుంటున్నామా లేదా ఇవన్నీ వాళ్ళు చెక్ చేయాలి. అప్పుడు కానీ మనకు లోన్ శాంక్షన్ చేయరు. ఊరికనే ఎవరు ఇచ్చేస్తారండి. అయినా బ్యాంక్ అలా ఇస్తుందంటే చాలా గ్రేటే. అసలు ఆ డబ్బులు తీసుకొచ్చి మనం ఏదో ఒకటి ఉపయోగపరచుకొని మళ్ళీ దానికి మనం అలా రుణం కట్టుకోవడం అన్నది ఎంత ఇది. ఈ సోలార్ కోసం చెప్తున్నారు. ఎవరైనా సోలార్ వేసుకుంటే వేసుకోండి అమ్మ, బాగుంటుందని. ఇంకా అది మీకు కూడా వినిపిద్దాం అనుకుంటున్నాను. చూడండి. ఇప్పుడు వేయించుకుని 1 అవుతుందమ్మా. ఓకే, 2,20,000 అయిపోతుందమ్మా. 2,20,000 కాదండి, 3 వేయించుకుంటే 2,10,000 రూపాయలు అవుతుంది. తర్వాత వేసుకున్న దానికి పైన వాటికి వెల్డింగ్ చేశారమ్మా, బోర్డులు వేసారా? బోర్డులు వేస్తారు. తర్వాత దానికి చాలా మంది కళాయి పైపులు వేసిస్తున్నారు. ఎందుకంటే కళాయి పైపులు సెట్ అవ్వదు. దానికి గాల్వనైజ్డ్ స్టీల్ పైపులే సెట్ అవుతాయి. ఎందుకంటే లోపల స్టీల్ ఉంటుంది, బయట జింక్ ఉంటుంది. ఎందుకంటే సోలార్ ప్యానల్ ఇంచుమించుగా మన ఇంటి పైన 30 ఏళ్ళ పాటు ఉండాలి. ఆ 30 ఏళ్ళ పాటు ఉండాలంటే 30 ఏళ్ళ పాటు అది ఎండకి, చలికి, వానకి కూడా తట్టుకొని ఉండాలి. అలాంటి స్టీల్ మాత్రమే వేయాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పేర్లు మీ ఆర్టీకి చెప్పినా, సార్కి చెప్పినా, మీకు సంబంధిత కన్సర్న్ వెండర్తో మాట్లాడి మీకు మంచి మెటీరియల్, మంచి అన్నీ చూసుకుని లోన్ అది ఇప్పించి, సబ్సిడీ ఇప్పించి అన్నీ చూస్తారు. ఎవరైనా 1,000 రూపాయలు పైన వచ్చిన వాళ్ళందరూ 2 kV వేయించుకోవచ్చు. 2,000 అలా సోలార్ గురించి చెప్పారు. అసలు సోలార్ గురించి అయితే అంకుల్ గారు ఉన్నప్పుడే వేయించుకుందాం అనుకున్నాం. ఇంకా అలాగా సడన్గా అంకుల్ గారు చనిపోవడం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కానీ మరి చూద్దామండి. ఇంక వేయించుకోవాలని ఉంది కానీ ఇంకా ఎప్పటికి వేయిస్తానో చూడాలి. అయితే ఈ డోక్రా మనకి కొంచెం డబ్బులు ఖర్చులు అయ్యాయి కదండి పెళ్ళిళ్ళకి. తొందరగా డోక్రా పెట్టమని అడిగితే ఇంకా రిక్వెస్ట్ చేస్తే చెకింగ్కి తీసుకెళ్ళింది అనమాట. ఇక్కడ మీకు ఈ బిల్డింగ్ చూపిస్తున్నాను కదా, ఇక్కడే అల్లూరు సీతారామరాజు గారు చదివిన కాలేజ్ అండి. రాజా కాలేజ్ అంటారనమాట. అది రంగులు వేస్తున్నట్టున్నారు పెయింట్లు. దాని పక్కనే అంకుల్ గారు బ్యాంక్ ఉంటే అక్కడికి కూడా వెళ్దామని వెళ్ళాను. వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పాస్టర్ గారు వచ్చారు. పప్పలు తెచ్చారండి పాస్టర్ గారు మాకు. ప్రైజ్ లైట్ చెప్పండి పాస్టర్ గారు, ప్రైజ్ లైట్ చెప్పు. పెట్టాలండి తయారు చేసేదాన్ని. చాలా చేశాను అప్పుడు. ఓపిక ఉండేదండి, ఇప్పుడేమో ఓపిక లేదు.
మాస్టర్ గారు వస్తే ఏదో ఒకటి తెస్తారండి. ఇంకా అలాగే ఇంకా ఆయన తెచ్చింది ఎందుకండి అన్నా సరే మీరు మాకు తెస్తారు కదండి అంటారు. ఇంకా అలా మాట్లాడారు. ఇంకా ఆయన చాలాసేపు కూర్చొని మాట్లాడి మళ్ళీ బయలుదేరి ఎజ్రా గారిని ముద్దాడుతున్నారండి. ఎజ్రా గారు మెత్తగా ఉన్నారంట, మరేమో కాపడం పెడుతున్నారు ఏసమ్మ గారు. మరి ఏం కాపడం పెడుతున్నారో. నేను మాలిష్ చాలా బాగా చేస్తానండి, కానీ కింద కూర్చొని లేకలేక చేయలేకపోతున్నాను. అందుకే మనిషిని పెట్టాల్సి వచ్చింది. కానీ ఇంకా ఆవిడ బాగానే చేస్తుందండి. అదే రోజు నైటు నేను ఈ అన్ని పనులు చూసుకొని మళ్ళీ నేను మా ఊరు వడ్లమన్నాడు వెళ్ళడమండి. అయితే బయలుదేరి మా మేనల్లుడు వైజాగ్ నుంచి వస్తున్నాడు. వాళ్ళ ఆవిడ శ్రీమంతం అనమాట. ఇంకా నాకు ముందే టికెట్ తీసాడు వాడు. అయితే మా ఝాన్సీకి ఏమో బ్యాంకులో పని ఉందని చెప్పేసి తనకు ఫోన్ వచ్చింది. మేమిద్దరం సరే బయలుదేరాము. ఎలాగే ఇంకా రిజర్వేషన్ లేకపోయినా తనకి మేము ఉన్నాం కదా ఇంకా లోపల అడుగుదాంలే అని బయలుదేరాం. కానీ ఆ రోజేనండి మా తునిలోని ట్రాకు తప్పిందనమాట గూడ్స్. ఇంకా తెల్లారి 3ంటికి వచ్చింది. రాత్రి 12 గంటలకు రావాల్సింది. ఇంకా అలా కూర్చొని కునిపాట్లు పడి మొత్తానికి ట్రైన్ ఎక్కితే 9 గంటలకు గుడివాడ దిగేసామండి. అక్కడ 1 గంట ఆపేస్తాడని ఇంకా అక్కడే దిగేసి ఆటో ఎక్కేసి, ఎందుకంటే 10 గంటలకే ప్రేయర్ స్టార్ట్ అయిపోద్దండి, శ్రీమంతం ప్రేయర్. అందుకు బయలుదేరిపోయామన్నమాట. ఆ మున్సిపల్ ఆఫీస్లో మెట్లు ఎక్కడం వల్ల నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాయండి. ఇంక ఇంటికి చేరాం. ఏరా రాగానే మా నాన్నోళ్ళే ఎక్కేవెందుకు? మన ఊరు వచ్చేసామా? మన ఊరు వచ్చేసామా క్యాండీ? మన ఊరు వచ్చేసామా మనం? వచ్చేసాం. ఏం చేసాం? అబ్బా మీ మనవాళ్ళని నలిపేస్తున్నాం మేము. మరి రండి మీరు. ఇంకా మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, మా పిన్ని అంటండి వాళ్ళ మనవాళ్ళని నలిపేస్తున్నానంట నేను. నానా ఎలా ఉన్నా? ఇదే రావడం. ఒంట్లో బాగుంటుందా? అదేలే మందుల వల్లే మరి కేసుకునే కొంచెం ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవుతున్నా సరే కూర్చుంటాం. అలాగే అబ్బో అంతే. జిల్లాలో నా కొడుకు అంత అందగా ఒక్కడిని చూపించరా? ఒక్కడిని ఈడే నా కొడుకే అందగాడు. సింహం రా ఇది, కటికిల సింహం అన్నావా? కటికిల నాగచంద్ర సింహం. సింహం నువ్వు సింహం చూడు, సింహం గ్రామ సింహం. ఇది నిజమైన సింహం రా. ఏమండు వీడంటాడు నీ అమ్మ కాదురా నా అమ్మ. చిన్ని పులిని ఎంత ఆడపులైనా మగ పులి దగ్గర ఓడిపోవాలి. ఆడిపోవు. అదిగో ఎంత ఆడపులైనా మగ పులి దగ్గర ఓడిపోవాలి. నువ్వు అడతారు కానీ పులి వాళ్ళు పడ్డావు వచ్చి. అయ్యా చక్కనమ్మ, ఇది చక్కనమ్మ, చక్కనమ్మ.
చిన్న చక్కనమ్మ బుడ్డ చక్కనమ్మ వాళ్ళని తానం చేయించండి, మీ మనోడికి తానం చేయించి పంపించండి. చెవు నొప్పి వస్తుందంట, జలుబు చేసింది చూసుకో. జలుబు చేసింది, చెవు నొప్పిగా ఉన్నట్టుంది, ఎడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్తురు కానీ. ఇంకా వెళ్ళగానే గబగబా రెడీ అయిపోయి ఇంక మొత్తానికి ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళిపోయానండి. ఇంక ఇలాగా 3 రోజులు రెస్ట్ లేకుండా ఈ మెట్లు ఎక్కడం, ఈ డోకరా పని మీద తిరగడం, ఈ తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా రెస్ట్ లేకుండా ఉండడం వల్ల జ్వరం వచ్చేసింది. 3 రోజులు జ్వరంతోనే ఉన్నానండి. ఇంకా అందుకే నేను ఎవరి వీడియోలు చూడలేకపోయాను, అందుకే సారీ చెప్పాను. ఇప్పటి వరకు పెండింగ్ వీడియోలన్నీ తప్పనిసరిగా చూస్తానండి. ఇంకా వచ్చేసాను, కాకపోతే వీడియో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఉంటాను, బాయ్.